వెల్కమ్ టు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి మనకి బిగ్ సైజెస్లో తీసుకొచ్చాను. హాఫ్ హ్యాండ్స్ అండ్ ఫుల్ హ్యాండ్స్ రెండు తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే చాలామంది మనకి ఫుల్ హ్యాండ్స్లో తీసుకొచ్చినప్పుడు హాఫ్ హ్యాండ్స్ అవైలబుల్ ఉందా అని అడుగుతారనమాట పెద్ద సైజెస్లో. సో హాఫ్ హ్యాండ్స్ అండ్ ఫుల్ హ్యాండ్స్ 4XL, 5XL అండ్ 6XL అండి. 6XLలో కాన్సన్ట్రేట్ చేస్తామన్నమాట. చాలామంది మనకు కమెంట్స్ పెడుతుంటారు, ఆ కమెంట్స్ బట్టి మనం ఫాలో అవుతాం అనమాట. ఓకే, సో ఇవాళ కలెక్షన్ స్టార్ట్ చేద్దాం మనము. దీంట్లో వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ అండ్ హాఫ్ హ్యాండ్స్ చెక్స్లో అవైలబుల్ ఉన్నాయి మనకి. ఎందుకంటే ఇందులో చెక్స్లో ఉన్నాయన్నమాట. దీంట్లో ఏంటంటే మామూలుగా ఇప్పుడు మనకి పెద్ద సైజెస్లో ఏంటంటే చాలామంది ఏంటంటే మనం దృష్టిలో ఏం పెట్టుకుంటామంటే క్లాత్ అనేది మందంగా ఉండాలా, కొంచెం గట్టిగా ఉండాలా క్లాత్. ఇంకోటి ఏంటంటే చెమట అనేది అబ్జర్వ్ చేసుకోవాలా. అంటే మామూలుగా పెద్ద సైజు వాళ్ళకి ఏంటంటే చెమట అనేది ఎక్కువ వస్తుందని మాకు చెప్తుంటారు అనమాట చాలామంది. సో వాళ్ళకి చెమట అబ్జర్వ్ చేసుకోవాలా, క్లాత్ కాటన్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. సో అలా అనేసి మనకు ఇవి మనం తీసుకొచ్చాం. ఇది హాఫ్ హ్యాండ్స్ కదండి. సేమ్ థింగ్ మనకి ఇక్కడ ఫుల్ హ్యాండ్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఫుల్ హ్యాండ్స్. సో ఇవన్నీ మనకి హాఫ్ హ్యాండ్స్ అండ్ ఫుల్ హ్యాండ్స్ రెండిట్లో 4XL, 5XL అండ్ 6XL. ప్రైస్ మాత్రం అదే హోల్సేల్ ప్రైస్ అండి. సింగిల్ పీస్ అయినా హోల్సేల్ ప్రైస్కే ప్రొవైడ్ చేస్తాం. మనకి 340, 360, 380 సైజ్ పెరిగిన కొద్ది 20 రూపీస్ పెరుగుతుంటుంది అనమాట మనకి. ఇదండి ఫుల్ హ్యాండ్స్ అండ్ హాఫ్ హ్యాండ్స్ రెండు అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళకి చెప్తున్నాండి, మేము టీ షర్ట్, జీన్స్, కాటన్ ప్యాంట్, షర్ట్స్ మేము మ్యానుఫ్యాక్చర్ చేసి హోల్సేల్ రేట్కి ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఈ వీడియో చూసే వాళ్ళకి 2 to 3 పీసెస్ కావాలన్నా మా షాప్కి వచ్చి తీసుకోవచ్చు. మల్కాజిగిరి పెద్ద దూరం ఏం కాదండి. సికింద్రాబాద్ నుంచి జస్ట్ 3 to 4 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే, ఇదిగోండి ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇదొకటి. ఒకవేళ మీరు బస్సులో వస్తే 16 నెంబర్ బస్ ఎక్కండి. మల్కాజిగిరికి ఫస్ట్ బస్ స్టాప్ వచ్చి మిర్జాలగూడ. అదే కనుక మీరు మెట్రోలో కనుక వస్తే మీరు మెట్టుగూడ బస్ స్టాప్ దిగండి. అక్కడ నుంచి కూడా మీరు మల్కాజిగిరికి రావచ్చు అనమాట. మీరు మిర్జాల్ కూడా చెప్పేస్తే సరిపోతుంది. ఇంకా మీరు బండి పైన ఎలా వస్తున్నారంటే కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ పెట్టాను. త్రూ లొకేషన్ కూడా మీరు రావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లేదంటే మీకు ఈ నంబర్స్ ఉన్నాయి కదంటే కింద స్క్రాల్ అవుతున్నాయి కదా, ఈ 2 నంబర్స్ కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా మీకు ఈజీగా గైడ్ చేస్తారు ఎలా రావాలని. ఇంకా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం లాస్ట్ 1 minute చూడండి, మా షాప్కి ఎలా రావాలో వీడియో లొకేషన్ ఉంటుంది. దానివల్ల మీకు ఈజీగా అవుతుంది అనమాట. ఇదిగోండి ఇదొకటి. ఫుల్ హ్యాండ్స్ అండ్ హాఫ్ హ్యాండ్స్ రెండు అవైలబుల్ ఉన్నాయి అనమాట మనకి. ఓకే, ఫుల్ అండ్ హాఫ్. దీంట్లో మనకి వెరైటీస్ ఉన్నాయన్నమాట చాలా. ఇది ఫుల్ హ్యాండ్స్ ఉంది, సేమ్ థింగ్ మనకి ఇదిగోండి హాఫ్ హ్యాండ్స్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట మనకి. ఇదిగోండి ఇలా. సో మనకు ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఓన్లీ జస్ట్ ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్ అయినా ఫుల్ హ్యాండ్స్ అయినా ఏదైనా ఒకటే చూపిస్తాను. సో వీడియో పెద్దగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఉంటుంది అనమాట సేమ్ హాఫ్ ఫుల్ హ్యాండ్స్లో కూడా. ఓకే, సో మనకు ఇదిగోండి ఇదొకటి. ఓకే, సో మనకి కాటన్ ఉంటుంది కాబట్టి మనకి చెమట అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకు ప్రాబ్లం అనేది రాదనమాట. ఓకే, ఇదండి ఇదొకటి. సో మనకి కమెంట్స్ పెడతారు కదండి, మనకు అది దృష్టిలో పెట్టి అవే మనం ఫాలో అవుతాం అనమాట. అంటే మీకు ఏం కావాలి, ఎలా కావాలని చాలామంది మనం వీడియో పెట్టినప్పుడు సేమ్ థింగ్ హాఫ్ హ్యాండ్స్లో ఉంటే కూడా బాగుంటుంది అని చెప్తారు. సో అలా అనేసి మనం రెండు తీసుకొచ్చామన్నమాట. ఫుల్ హ్యాండ్స్ అండ్ హాఫ్ హ్యాండ్స్ రెండు ఉన్నాయి. సో ఎవరికి ఏది నచ్చి ఫుల్ హ్యాండ్స్ వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ తీసుకోవచ్చు, హాఫ్ హ్యాండ్స్ వాళ్ళు హాఫ్ హ్యాండ్స్. క్లాత్ కూడా మందంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది క్లాత్. చెమట అనేది కూడా స్వెట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, గుంజేసుకుంటుంది. సో మనకి ఇబ్బంది అనేది ఉండదు అనమాట వేసుకున్నప్పుడు. ఓకే, సో కస్టమర్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండొద్దని ఇదొకటి. సో ఈ కలర్స్ ఇవి కాకుండా వేరే కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట మన దగ్గర. పాతది మనకు హాఫ్ హ్యాండ్స్లో, ఫుల్ హ్యాండ్స్లో మనకు ఖాదీ అవైలబుల్ ఉంది. అది కాకుండా చెక్స్లో కూడా వేరే వెరైటీస్ ఉన్నాయి, ప్లెయిన్స్ కూడా వేరే వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను రెయిన్ కోట్స్ కూడా తీస్తాను అప్డేటెడ్ వర్షన్లో. 500కి అబోవ్ కూడా రెయిన్ కోట్స్, రెయిన్ జాకెట్స్ కూడా వచ్చాయన్నమాట మనకు. స్టైలిష్ జాకెట్స్ కూడా వచ్చాయి. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. లాస్ట్ 1 minute ఇప్పుడు వచ్చే 1 minute అంటే మా షాప్కి ఎలా రావాలో వీడియో లొకేషన్ పెట్టాను, అది కూడా చూడండి. థ్యాంక్ యూ అండి. సో మనం సికింద్రాబాద్ నుంచి వస్తుంటే మీకు ఒక ఆర్చ్ కనపడుతుందండి. GHMC ఆర్చ్ ఉంది కదండి, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఇదిగోండి GHMC ఆర్చ్ మీకు ఎదురుగానే కనపడుతుంది. ఇదే ల్యాండ్ మార్క్ అనమాట. మీరు చూడండి ఎదురుగానే మీకు ఒక వైన్ షాప్ ఉంది, దాని పక్కనే స్వీట్ షాప్ ఉంది. తులసి మిఠాయి షాప్ అనేసి ఉందన్నమాట మనకి. ఓకే, తులసి మిఠాయి షాప్ ఉంది కదండి, ఇదిగోండి ఈ తులసి స్వీట్ షాప్ ఉంది కదండి. స్ట్రైట్ అనమాట. ఇంతకుముందు మనం రైట్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు స్ట్రైట్ వచ్చేసేయండి. ఇలా స్ట్రైట్ వచ్చేస్తే తులసి మిఠాయి షాప్ ఆనుకొని స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో బజ్జీలు అమ్ముతుంటారు అనమాట ఎప్పుడు. ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది, ఈ లెఫ్ట్ వదిలేసేయండి మీరు. ఓకే, ఈ ఫస్ట్ లెఫ్ట్ వదిలేసి అలానే స్ట్రైట్గా వచ్చేస్తే మీకు సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది అనమాట. ఓకే, సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇదేనండి మనకు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్. ఇది ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనమాట. ఇది గేట్గా ఉంటుంది. పార్కింగ్ కూడా మీరు లోపల డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఇదిగో ఈయన మన వాచ్మ్యాన్ అనమాట గోపాల్. ఈయన చెప్పినా మీకు చెప్తాడు. ఓకే, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి.
సో ఈ లొకేషన్కి మీరు రావచ్చు.